హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి దీపావళి పండుగ రోజు మా ఇంట్లో పూజ మేము ఎలా చేసుకుంటున్నామో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం ఈ కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ అనమాట, ఇవన్నీ కూడాను ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి. తర్వాత సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయన్నమాట. కొత్తగా మనం సిల్వర్ కాయిన్స్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ మనం ఇవి పాలల్లో క్లీన్ చేసాము. దాని తర్వాత పసుపు కుంకుమ వేసి కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజ ఎప్పుడు చేయాలి ఏంటి అన్నది కొంతమందికి అవగాహన ఉండదు, కొంతమందికి ఉంటుంది. లేని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. దీపావళి రోజు, దీపావళి అమావాస్య రోజు, దివాళీ అమావాస్య రోజు మనము 11:30 నుంచి 12 వరకు మనం పూజ చేసుకోవచ్చు. 12కే మొదలు పెడతారనమాట. లక్ష్మీదేవి అమ్మవారి పూజ 12కి మొదలుపెట్టి చేస్తారు. అర్ధరాత్రి పూజ చేస్తారనమాట. ఇది కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చు. అర్ధరాత్రి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది అని పండితులు వారు చెప్తారు. అందుకని మా ఇంట్లో మేము పూజ ఎప్పుడు కూడా దివాళీకి మేము అర్ధరాత్రి కాడే చేస్తాం. ఇప్పుడు 11:30 నుంచి 12:30 వరకు మాకు పూజ జరుగుతుంది. మేము ప్రతి ఇయర్ ఇలాగనే పూజ చేసుకుంటాము. కాయిన్స్ ఇలా క్లీన్ చేసుకొని మంచిగా అమ్మవారికి అలంకరించుకొని ఇవన్నీ కూడా ఇలా పూజ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దివాళీకి ఇలా చేసుకుంటే మంచిదని చెప్పి పండితులు వారు చెప్తారు. అందుకని ఇలా చాలామంది కూడా ఆ రోజు అర్ధరాత్రికే చేస్తారు పూజ. లక్ష్మీదేవి పూజ అర్ధరాత్రి చేస్తారనమాట. చూడండి, కాయిన్స్ మొత్తం మనం అన్నీ కడుక్కొని ఇలా క్లీన్ చేసుకున్నాము. మేమైతే మట్టితో చేసిన వినాయకుడు, లక్ష్మీదేవి అమ్మవారు ఇవే పెట్టాము. చూడండి, మా పూజ అంతా అయిపోయింది. మొత్తం తీయడానికి, వీడియో తీయడానికి కుదరదు కదా, అందుకని కొంచెం కొంచెం తీసి పెడుతున్నాను అనమాట. హారతి కూడా ఇచ్చేసాము. పూజ అంతా పూర్తయిపోయింది. చూడండి, ఇలా అయితే అలంకరించుకున్నాము మేము. చూసారా, అమ్మవారికి ఇలా పూజ చేసుకొని లాస్ట్ అయిపోయిందనమాట. పూజ మొత్తం చేయడానికి కుదరదు కాబట్టి ఏదో నాకు తోసినంతలో నేను వీడియో పెడుతున్నాను. చూడండి, మంచిగా ఇలా అలంకరించి అమ్మవారికి చిత్తశుద్ధితోటి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇవన్నీ కాయిన్స్ అనమాట. చూడండి, అమ్మవారి ముందు పెట్టాము. పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అలా పెట్టామన్నమాట. ఇదైతే మా పూజ గది అనమాట. చూడండి, ఇవన్నీ పూజ రూమ్లో ఉంటాయి. ఇవంతా అమ్మవారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కోసం చేసిన పాయసం అన్నమాట. చక్కెర పొంగలని కూడా అంటారు. చూడండి, ఇక్కడ వచ్చేసి దాల్ కిచడి అనమాట. దద్దోజనం అని కూడా అంటారు. మేమైతే దాల్ కిచడి అంటాము. చూడండి, అమ్మవారికి చేసి ప్రసాదంగా పెట్టామన్నమాట. స్వీట్స్ కూడా కొన్ని పెట్టాము. ఫ్రూట్స్, స్వీట్ అవి కూడా కొన్ని పెట్టేసామన్నమాట. మా పూజ మొత్తం అయిపోయింది. మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం అన్నమాట. చాలా టైం అయిపోయింది. మేము ఎప్పుడు దాకా ఏమీ తినలేదు. అందుకని ఇప్పుడు మేము పూజ మొత్తం అయిపోయిన తర్వాత మేము తినడానికని వడ్డించుకుంటున్నాము అన్నమాట.
ఓకేనండి, మా వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.